కనువిప్పు. ఒక అడవి సమీపాన ఒక పూరి గుడిసె ఉండేది. అందులో కొండయ్య, కాంతమ్మ దంపతులు కాపురం ఉండేవాళ్ళు. కొండయ్య అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకుని వచ్చి పట్టణంలో అమ్మేవాడు. ఇలా వాళ్ళ జీవనం సాగించేవారు. ఒకరోజు మామూలుగా కొండయ్య కట్టెల కోసం అడవికి వెళ్ళి ఒక చెట్టు కొట్టబోయాడు. అప్పుడు వనదేవత ప్రత్యక్షమయింది. చెట్టు నరకడం వలన అడవి పాడవుతుంది, చెట్టు నరకవద్దు అంది. కట్టెలు కొట్టి అమ్మకపోతే నా జీవితం ఎట్లా గడుస్తుంది అన్నాడు కొండయ్య. అప్పుడు వనదేవత, నీకు ఒక పాడి ఆవుని ఇస్తాను, దాని పాలు అమ్ముకుని సుఖంగా జీవించు అంది. కొండయ్య సరే అన్నాడు. వనదేవత అతనికి ఒక పాడి ఆవుని ఇచ్చింది. కొండయ్య ఆవును తోలుకుని ఇంటికి వచ్చాడు. భార్యకు చూపాడు. ఆమె కూడా చాలా సంతోషించింది. రోజూ పాలు అమ్మగా వచ్చే డబ్బుతో వాళ్ళ జీవితం గడిపేవారు. కొన్ని రోజులు గడిచాయి. రోజు ఆవుకి మేత వేయాలి, పాలు పితకాలి. కాంతమ్మకు విసుగు వేసింది. కష్టపడకుండా డబ్బు సంపాదించాలి. భర్తను మళ్ళీ అడవికి పంపింది. కొండయ్య ఆవుని తోలుకుని అడవికి వెళ్ళాడు. గొడ్డలితో ఒక చెట్టు నరకబోయాడు. వనదేవత ప్రత్యక్షమైంది. ఏమిటి కొండయ్య, మళ్ళీ వచ్చావు? చెట్టును ఎందుకు నరుకుతున్నావు అని అడిగింది. అప్పుడు కొండయ్య, ఈ ఆవు వద్దు, ఇంకా ఎక్కువ డబ్బులు వచ్చే ఉపాయం చెప్పు అన్నాడు. వనదేవత సరే అన్నది. ఆవుని తీసుకుని ఒక బాతును ఇచ్చింది. ఇది ప్రతిరోజు ఒక బంగారు గుడ్డు పెడుతుంది, అమ్ముకుని సుఖంగా జీవించమని చెప్పింది. కొండయ్య బాతుతో ఇల్లు చేరాడు. బాతు ప్రతిరోజు బంగారు గుడ్డు పెట్టేది. దాన్ని అమ్మి వచ్చిన డబ్బుతో రోజూ గడిపేవాళ్ళు. కొన్ని రోజులకు కాంతమ్మకు మళ్ళీ విసుగు పుట్టింది. ఈ బాతు రోజుకు ఒక్క గుడ్డు మాత్రమే పెడుతోంది. మనం త్వరగా ధనవంతులం కావాలంటే కోరిన ధనం ఇచ్చే సంచి కావాలి, అది అడిగి తీసుకురా అని మళ్ళీ కొండయ్యను అడవికి పంపింది. బాతుని తీసుకుని అడవికి వెళ్ళాడు. చెట్టు నరకబోయాడు. వనదేవత ప్రత్యక్షమైంది. ఏం కొండయ్య, మళ్ళీ వచ్చావు అంది. ఈ బాతు రోజుకి ఒక్క గుడ్డు మాత్రమే పెడుతుంది, మాకు ఇది వద్దు, ధనం ఇచ్చే సంచి ఇవ్వు అన్నాడు. అతని అత్యాశకు వనదేవతకు కోపం వచ్చింది. బాతుతో పాటు మాయమైపోయింది. కొండయ్యకు కోపం వచ్చింది. బలంగా గొడ్డలితో చెట్టు కొమ్మ నరికాడు. అది తెగి కొండయ్య కాళ్లపై పడింది. కాళ్ళు విరిగాయి. పడిపోయాడు. కాంతమ్మ కొండయ్యను వెతుక్కుంటూ అడవికి వచ్చింది. ఎలాగో కొండయ్యను తీసుకుని ఇల్లు చేరింది. కొండయ్యకి పని చేసే ఓపిక లేదు, చెయ్యలేడు. ఎట్లా? కాంతమ్మే అడవికి వెళ్ళి ఉసిరి, నేరేడు, రేగుపండ్లు ఏరుకుని వచ్చేది. వాటిని తినేవారు. గింజలను ఇంటి వెనకాల ఖాళీ స్థలంలో విసిరేవారు. కొన్నాళ్లకు అవి మొలకలెత్తి పెరిగి పెద్దవయ్యాయి. కాయలు కాసాయి. కాంతమ్మకు అడవికి వెళ్ళే బాధ తప్పింది. కావాల్సిన పండ్లు తాము తినేవారు, మిగిలినవి సంతలో అమ్మేవారు. చెట్లను కొట్టి బతకడమే కాకుండా చెట్లను పెంచి కూడా జీవితం సాగించవచ్చని కొండయ్య దంపతులు గ్రహించారు. ఇంటి ముందున్న ఖాళీ స్థలాన్ని కాంతమ్మ చదును చేసింది. రకరకాల పండ్ల మొక్కలను నాటింది. ప్రతిరోజు క్రమం తప్పకుండా నీరు పోసేది. ఒకరోజు వనదేవత ప్రత్యక్షమైంది. వారు చేసే మంచి పనిని చూసి సంతోషపడింది. కొండయ్య దంపతులకు మొక్కలు పెంపకం విలువ తెలిసింది. తమ చుట్టుపక్కన ఉన్న ఖాళీ స్థలాలలో మొక్కలు నాటి నలుగురికి తోడ్పడ్డారు. ఆనందంగా జీవితం సాగించారు. ఈ కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? ఇలాంటి మరి ఎన్నో కథల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.